మేడం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి? అసలు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? వెరీ సింపుల్ రవి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019లో వచ్చింది. ఇది ఏంటి అంటే మనం ఒక షాప్కి వెళ్తాం, ఏదైనా వస్తువు కొనుక్కుంటాం. ఆ వస్తువు వాడు ఎంతో మంచిగా ఇంత ప్రైస్ పెట్టి కొంటాం. అది ఎన్ని వేలను ఉండని మన కంటికి నచ్చిందని మనం కొంటాం. దాన్ని వాడు మనకి సరిగా చూపిస్తాడు. మనం అక్కడ చూసింది వేరు, ఇంటికి తెచ్చుకున్నాక ఒకవేళ అది డిఫెక్ట్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ తీసుకొచ్చుకున్నాం, వాడు ముందు అబ్బాయి ఎంత బాగా పనిచేస్తుంది అనుకుంటాం, అంత అయింది. బట్ ఇంటికి తెచ్చినాక వాడు 2 years వారంటీ ఇస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ 2 daysలో 3 daysలో పాడైపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనము వాడి దగ్గరికి వెళ్తాం. వాడు ఏమంటాడు, మీరు కొనేసుకున్నాను మేము ఇయ్యమండి అంటాడు. అటువంటి మోసం, అది మనకు మోసం. అది అతను ఏమన్నాడు, కస్టమర్ నష్టపోతుంది, వినియోగదారుడు నష్టపోతున్నాడు. దాంట్లో పైసలు ఇచ్చి కొనుక్కున్నాక వాడు మనం చేస్తున్న మోసానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ వాడు మనకి ఏం చేయాలి అని తెలుసుకుందాం. వాడు మనకి ఏం చేయాలి అంటే దాన్ని రిపేర్ చేసి ఇవ్వాలి, లేదా దానికి కొత్త పీస్ అన్న ఇవ్వాలి. ఈ రెండు కాకపోతే పాడైపోయిన దానికి మనకు వద్దు అనుకుంటే కాంపన్సేషన్, మన పైసలు ఇవ్వడంతో పాటు మనకి ఇది ఇవ్వాలి. ఈ 3 కాకుండా లేదు నేనేం చేయలేను గెట్ అవుట్ అని వాడు మన అనగలిగితే మనం సింపుల్గా కన్జ్యూమర్ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఓకేనా? దానికి ఒక హెల్ప్ లైన్ కూడా ఉంది వాళ్ళది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ దొంగ లెక్కలు ఇవన్నీ చేస్తే మనుషులు పోగొట్టుకున్న పైసలు, కష్టపడి సంపాదించిన పైసలు ఉట్టిగే పోతే వీ కెన్ ఆల్వేస్ ఫైల్ ఏ కన్జ్యూమర్ కంప్లైంట్. దిస్ వాట్ ఈస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్.